అండి, ఈరోజు కాకరకాయ మసాలా పెట్టి ఫ్రై చేస్తానండి. నేను చాలా ఈజీగా చేస్తాను చూడండి. ఆ పిల్లలు కూడా తినొచ్చండి. చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా కాకరకాయ అంటే చాలా మంచిదండి. కేజీ కాకరకాయలు తీసుకున్నాండి. చిన్నవి అయితే బాగుంటావని నేను చిన్నవి తీసుకున్నాండి. మసాలా పెట్టుకోవడానికి బాగుంటాయి. మీ ఇష్టం, పెద్దవైనా తీసుకోవచ్చు. నేను చిన్నవి తీసుకున్నాండి. ఓకే, ఫ్రై చేయడం బాగుంటుందని చిన్నవి తీసుకున్నాను. ఇలా 3 కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయండి. మధ్యలో ఉండాలా, చివరిగా కట్ చేయకూడదు. చూడండి, ఇలా కట్ చేసి కాకరకాయలకండి 3 కట్ చేసుకోనండి. చాకుతో మధ్యన చాకుతో కట్ చేసి ఆ పిక్కలన్నీ బయట తీసేవారండి. తీసేసి అప్పుడు మనం మసాలా పెట్టించుకోవాలండి. కాకరకాయలు ముందు బాయిల్ చేసుకోవాలండి. సాల్ట్, పసుపు వేసుకోవాలండి. ఇందులో నువ్వులండి, ధనియాలండి, అవి చల్లాపప్పు అండి, జీలకర్ర వేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ బాయిల్ అయినప్పుడు అండి మనం చింతపండు వేసుకోవాలండి. చింతపండు ఎందుకు వేసుకుంటే చేదు అనిపించదండి. కాకరకాయ అనేవి బాగా ఎంగిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీలో ఆడించుకోవాలండి. చింతపండు వేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కారం సరిపడినట్టు కారం వేసుకోవాలండి. పసుపు అండి, గరం మసాలా, సరిపడినట్టు సాల్ట్ వేసుకోవాలండి. కాకరకాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు వాటర్ని తీసేవారండి. తీసిన తర్వాత మనం ఇప్పుడు మసాలా పెట్టించుకోవాలి. కేజీ కాయలకండి 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చాలా ఎక్కువ కారం అయినా బాగుండదు, పిల్లలు తినలేరు, అందుకోసమని. ఓకేండి, మసాలా పేస్ట్ చేసిన తర్వాత అన్ని కాయలకు అలాగే మసాలా పెట్టించుకొని ఫ్రై చేసుకోవాలండి. పెట్టిన తర్వాత అండి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. సాల్ట్, కారం, గరం మసాలా అండి వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుని మనం ఉంటే ఇంకా ధనియాల పౌడర్ ఉంటే వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసుకుని కాకరకాయ ఫ్రై అయిపోయాయండి. చూడండి ఎంత బాగుంది. ఇలాగే మీరు కూడా చేసుకుని తినండి. ఓకే అండి.